లాస్ట్ టైం గోసేవ చేస్తే ఈసారి మా పిల్లలు స్టాల్లో వచ్చిన మనీతో ఫుడ్ డొనేషన్ అనుకున్నారు. పులిహోర చేసి వాటిని ప్యాకెట్స్లో సర్ది అందరం కలిసి ఆశా ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే మా పిల్లల జీవితంలో ఫస్ట్ టైం బ్లైండ్ స్టూడెంట్స్ని దగ్గరగా చూశారు. మొదటి వాళ్ళకి చాలా డౌట్స్. వాళ్ళు ఎలా చదువుకుంటారు, రోజు ఏం చేస్తారు? కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కొత్త విషయాలు తెలిసాయి. వాళ్లతో ఇంట్రొడక్షన్స్ అయిపోయాక వీళ్ళ లెమనేడ్ స్టాల్ గురించి, దాని నుండి వాళ్ళు నేర్చుకున్న లెసన్స్ గురించి షేర్ చేసుకున్నారు. మా పిల్లలు వాళ్లతో మాట్లాడారు, నవ్వారు. వాళ్ళ కమ్యూనికేషన్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. లైఫ్ గోల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు. అది చూసి మా పిల్లలు ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు బాధ గురించి మాట్లాడలేదు, ధైర్యం గురించి మాట్లాడారు. కమ్యూనికేషన్, గ్రోత్ మైండ్ సెట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో కూడా చెప్పారు. అలానే బ్రెయిల్ లిపిలో ఎలా రాస్తారో కూడా చూపించారు. కిడ్స్కి అదొక పెద్ద వండర్లా అనిపించింది. ఇది కోడ్ లాంగ్వేజ్ లాగానే ఉంది అని ఆశ్చర్యపోయారు. ఆ రోజు మా పిల్లలకి ఒక విషయం బాగా అర్థమైంది. వాళ్ళకి చూపు లేదు, కానీ జీవితాన్ని ఎంచుకునే విధానం మాత్రం చాలామంది కంటే పెద్దది. తర్వాత మిగిలిన ఫుడ్ తీసుకుని గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం. ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు కొత్త ఆలోచనలతో ఇంటికి తిరిగొచ్చాం.